నమస్కారం సర్వేభ్యः. సర్వే కథం సంతి? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం. సప్తకకారాः. ఆగచ్చతి అన్న క్రియాపదం మీద ఉపయోగిత. మీకు సప్తకకారాः గుర్తుంది కదూ? కిం, కుత్ర, కతి, కదా, కుతః, కథం, కిమర్థం. ఈ 7 ప్రశ్న పదాలన్నిటినీ మనము ఆగచ్చతి అన్న క్రియాపదం మీద ఉపయోగిద్దాము. ఒక సంస్కృత వాక్యం నిర్మిద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. హిందూధర్మం సమాజం చ పవిత్రాం సంస్కృతిం తథా సంరక్ష్య కుర్యామ విశ్వం శాంతి సమన్వితం. సప్తకకారాः. కిం, కుత్ర, కతి, కదా, కుతః, కథం, కిమర్థం. కిం ఏది. ఇక్కడ మనం కహ, కా కూడా ఉపయోగించవచ్చు. అంటే ఎవరు అని అర్థం. కహ వచ్చేసి పుంలింగానికి, కా వచ్చేసి స్త్రీలింగానికి. కుత్ర ఎక్కడ, కతి ఎన్ని, కదా ఎప్పుడు, కుతః ఎక్కడి నుండి, కథం ఎలా, కిమర్థం ఎందుకని. గమనించండి. కుత్ర ఎక్కడ, ఎక్కడి నుండి అంటే కుతః. ఆగచ్చతి వస్తున్నది లేకపోతే వస్తున్నాడు. మనము సప్తకకారాः ఉపయోగించి ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఏ అధ్యాయం చేసినా మొదట ఆ సప్తకకారాలు ఈ ప్రథమ పురుష వర్తమాన కాల క్రియాపదాల మీద మాత్రమే ఉపయోగిస్తాము ఫర్ ఈజ్ ఆఫ్ యూస్. నేర్చుకోవడం తొందరగా అవుతుంది. ఒక పెన్ తీసుకుందాం. ఆగచ్చతి వస్తున్నది లేకపోతే వస్తున్నాడు. కా ఆగచ్చతి ఎవరు వస్తున్నది. సంస్కృతంలో స్త్రీలింగం స్పెషల్ కేస్. కా ఇప్పుడు ఈ ప్రశ్నపదం ఎవరికి ఉపయోగిస్తాము. స్త్రీలింగానికి. కా ఆగచ్చతి, కుక్కుటి ఆగచ్చతి కోడి వస్తున్నది. ఆడ కోడి వస్తున్నది. ఇక్కడ కోడి అనేది స్త్రీలింగం అనమాట. కుక్కుటి అనేది కోడి, ఆడకోడిని చూపిస్తుంది అనమాట. మళ్ళీ మగ కోడి అంటే ఏంటి. కుక్కుటః. కుక్కుటి ఆగచ్చతి. కతి కుక్కుట్యః ఆగచ్చంతి. ఎన్ని కోళ్ళు వస్తున్నాయి. కుక్కుటి చతుష్టయం ఆగచ్చతి. 4 కోళ్ళు వస్తున్నాయి. ఇక్కడ గమనించండి. కుక్కుటి యొక్క బహువచనం కుక్కుట్యః. ఆగచ్చతి యొక్క బహువచనం ఆగచ్చంతి. 4 కోళ్ళు వస్తున్నాయి అని చెప్పాను కదా. మరి ఇక్కడ ఆగచ్చంతి అని ఉండాలి కదా. ఆగచ్చతి అని ఎందుకుంది. ఫర్ బిగినర్ లెర్నింగ్ సంస్కృతంలో 1 నుంచి 4 వరకు ఒక గ్రూప్. అంటే ఇప్పుడు ఏకా కుక్కుటి ఆగచ్చతి, కుక్కుటి ద్వయం ఆగచ్చతి, కుక్కుటి త్రయం ఆగచ్చతి, కుక్కుటి చతుష్టయం ఆగచ్చతి, పంచ కుక్కుట్యః ఆగచ్చంతి, షడ్ కుక్కుట్యః ఆగచ్చంతి.
సప్త కుక్కుట్యః ఆగచ్చంతి, అష్ట కుక్కుట్యః ఆగచ్చంతి, నవ కుక్కుట్యః ఆగచ్చంతి. ఇలా అనమాట. 1 నుంచి 4 వరకు ఒక గ్రూప్. కాబట్టి ఈ గ్రూప్ అన్నిటికీను మనము ఏకవచన క్రియాపదమే ఉపయోగిస్తాము. గ్రూప్‌గా కన్సిడర్ చేస్తాం కాబట్టి. రెండిటిని ఒక గ్రూప్‌గా కన్సిడర్ చేస్తాము. మూడిటిని ఒక గ్రూప్‌గా కన్సిడర్ చేస్తాము. నాలుగిటిని ఒక గ్రూప్‌గా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు కుక్కిటి అని తీసుకున్నాం అనుకోండి. ఏకః కుక్కుటి, ఏకా కుక్కుటి ఆగచ్చతి, కుక్కుటి ద్వయం ఆగచ్చతి, త్రయం కుక్కుటి త్రయం ఆగచ్చతి, కుక్కుటి చతుష్టయం ఆగచ్చతి, పంచ కుక్కుట్యః ఆగచ్చంతి. ఇలా. ఇప్పుడు ఏకా కుక్కుటి అని చెప్పా కదా! ఇప్పుడు కుక్కుటః మామూలుగా స్త్రీ పుంలింగంలో ఉన్న కోడ్‌ని తీసుకుంటే ఎలా? ఇక్కడ కూడా ఏకా కుక్కుటః అని ఉపయోగిస్తామా? లేదు. ఏకా కుక్కుటి, ఏకః కుక్కుటః. ఈ పుంలింగం అయితే ఏకః వస్తుంది. మరి నపుంసకలింగం అయితే ఉదాహరణకు కందుకం తీసుకుందాం. ఏకం కందుకం అని వస్తుంది. ఇక్కడ కుక్కుటి చతుష్టయం ఆగచ్చతి. 4 కోళ్ళు వస్తున్నది లిటరల్ ట్రాన్స్లేషన్ కాబట్టి కానీ తెలుగులో వస్తున్నది 4 కోళ్ళు వస్తున్నది అని చెప్పలేం కదా! వస్తున్నాయి అని ఉపయోగించాను. కానీ సంస్కృతంలో మాత్రం గుర్తుంది కదా! 1 నుంచి 4 వరకు ఒక గ్రూప్. కుక్కుటి చతుష్టయం ఆగచ్చతి. కుత్ర ఆగచ్చతి? ఎక్కడికి వస్తున్నది? గృహం ఆగచ్చతి. ఇంటికి వస్తున్నది. కదా ఆగచ్చతి? కదా ఆగచ్చతి? ఎప్పుడు వస్తున్నది? అద్య ప్రాతఃకాలే సపాదదశవాదనే ఆగచ్చతి. పాద 15 నిమిషాలు. సపాద 15 నిమిషాలు ఎక్కువ. దశవాదనే 10 గంటలకి. 15 నిమిషాలు ఎక్కువ 10 గంటలకి వస్తున్నది. మనము 9వ అధ్యాయంలో సమయాన్ని గురించి బాగా చర్చించుకున్నాం. ఒకసారి 9వ అధ్యాయాన్ని చూడండి. అక్కడ సమయం గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఉన్న ఈ చిన్న చిన్న సమాధానాలన్నీ కల్పిద్దాం. కుక్కుటి చతుష్టయం ఆగచ్చతి. కుక్కుటి చతుష్టయం కుత్ర ఆగచ్చతి? గృహం ఆగచ్చతి. కుక్కుటి చతుష్టయం అద్య ప్రాతఃకాలే సపాదదశవాదనే గృహం ఆగచ్చతి. 4 కోళ్ళు ఈరోజు ఉదయం 10:15కు గృహానికి వస్తున్నాయి. ఇప్పుడు మిగతా 3 ప్రశ్న పదాలున్నాయి కదా! కుతః ఆగచ్చతి? ఎక్కడి నుండి వస్తున్నాయి? తోట నుండి వస్తున్నాయి. వాటికాతః ఆగచ్చతి. తోట, గార్డెన్, వాటిక. వాటిక మూలపదం తః ఎలా మారిందో చూడండి. వాటికా వాటికాతః. తోట, తోట నుండి. వాటికాతః. కథం ఆగచ్చతి? ఎలా వస్తున్నది? త్రిచక్రికయా ఆగచ్చతి. లేకపోతే ఇంకో ఉదాహరణ లోకయానేన ఆగచ్చతి. ఎలా? రిక్షా ద్వారా, బస్సు ద్వారా, ఏ మాధ్యమం ద్వారా, ఏ సాధనం ద్వారా వస్తున్నాయి? ఈ పదాలు ఎలా మారాయి? స్త్రీలింగ పదం అయితే ఏన, క్షమించాలి, యా జోడించారు. పుంలింగ పదం అయితే ఏన జోడించాలి చివరిగా. త్రిచక్రిక, త్రిచక్రికయా. లోకయానం, లోకయానేన. ఇలా ఎందుకు అనేది మనము విభక్తులు నేర్చుకునేటప్పుడు చూద్దాము. ప్రస్తుతానికైతే ఒక మాధ్యమం ద్వారా, ఒక సాధనం ద్వారా ఒకరు వస్తున్నారు, ఒకరు వెళ్తున్నారు అంటే అక్కడ ఆ పదాలకి ఏన, పుంలింగాన్ని చివరిగా ఏన జోడించండి పుంలింగ పదం అయితే. యా జోడించండి స్త్రీలింగ పదం అయితే.
నపుంసకలింగ పదం కూడా చివరిగా ఏన జోడిస్తామనమాట. త్రిచక్రికయా ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? ఇక్కడ త్రిచక్రిక తీసుకున్నాం. ఓకే. త్రిచక్రికయా ఆగచ్చతి. కథం ఆగచ్చతి? త్రిచక్రికయా ఆగచ్చతి. రిక్షా ద్వారా వస్తున్నది. కిమర్థం ఆగచ్చతి? ఎందుకని వస్తున్నది? ఎందుకొస్తున్నది? అండాని స్థాపయితుం ఆగచ్చతి. గుడ్లు పెట్టడానికి వస్తున్నది. ఇప్పుడు మొత్తం సమాధానాలన్నీ కలిపిద్దాం. ఇంతకుముందు మనమేమి వచ్చిన సెంటెన్స్ ఏంటి? వచ్చిన వాక్యం ఏంటి? కుక్కుట చతుష్టయం అద్య ప్రాతఃకాలే సపాదదశవాదనే గృహం ఆగచ్చతి. ఇప్పుడు ఇవి కలిపితే కుక్కుట చతుష్టయం అద్య ప్రాతఃకాలే సపాదదశవాదనే వాటికాతః త్రిచక్రికయా అండాని స్థాపయితుం గృహం ఆగచ్చతి. 4 కోళ్ళు ఈరోజు ఉదయం 10:15కు తోట నుండి రిక్షా ద్వారా గుడ్లు పెట్టడానికి ఇంటికి వస్తున్నాయి. ఇలా అన్నమాట. ఇప్పుడు ఆగచ్చామి. ఆగచ్చామి అనేది ఎవరికి ఉపయోగించే క్రియాపదం? ఆగచ్చామి వస్తున్నాను. ఏ కాలంలో ఉన్న క్రియాపదం? వర్తమాన కాల క్రియాపదం. ఆగచ్చతి, ఆగచ్చామి 2 వర్తమాన కాల క్రియాపదాలు. ఆగచ్చతి ప్రథమ పురుష, ఆగచ్చామి ఉత్తమ పురుష. తానుత్తమ, ఎదురు మధ్యమ, ఎక్కడో ప్రథమ. ఆగచ్చామి వస్తున్నాను. కహ ఆగచ్చతి ఎవరు వస్తున్నారు? లేకపోతే ఎవరు వస్తున్నాడు? నేను వస్తున్నాను. అహం ఆగచ్చామి. కుత్ర ఆగచ్చామి ఎక్కడికి వస్తున్నాను? విద్యాలయం ఆగచ్చామి. కతి జనాః ఆగచ్చామః ఎంతమంది వస్తున్నాము అని ఉండాలి ఇక్కడ. ఇక్కడ ఇది కొట్టిద్దాం. ఇది ఎంతమంది వస్తున్నాము. క్షమ్యతాం. అహమేవ ఆగచ్చామి నేను మాత్రమే వస్తున్నాను. కదా ఆగచ్చామి ఎప్పుడు వస్తున్నాను? మధ్యాహ్న కాలే సార్ధైకవాదనే ఆగచ్చామి. సార్ధైకవాదనే. సా అంటే ఎక్కువని సూచిస్తుంది. అర్ధ అంటే అర్ధగంట ఎక్కువ, అర్ధభాగం ఎక్కువ. దేనికి అర్ధభాగం ఎక్కువ? సార్ధైక. సార్ధైక అంటే ఇది సార్ధ ప్లస్ ఏకవాదనే. సార్ధ ఏకవాదనే 1కి 30 నిమిషాలు ఎక్కువ అనమాట. మధ్యాహ్న కాలే సార్ధైకవాదనే ఆగచ్చామి. మధ్యాహ్నం 1:30కి వస్తున్నాను. అహం మధ్యాహ్నకాలే సార్ధైకవాదనే కుత్ర ఆగచ్చామి? విద్యాలయం ఆగచ్చామి. నేను మధ్యాహ్నం 1:30కి విద్యాలయానికి వస్తున్నాను. విద్యాలయం కుతః ఆగచ్చామి? కుతః. కుత్ర అంటే ఎక్కడ? కుతః అంటే ఎక్కడి నుండి? ఎక్కడి నుండి వస్తున్నాను? ఆగచ్చామి. దేవాలయతః ఆగచ్చామి. దేవాలయః, దేవాలయతః. పాఠశాలా, పాఠశాలాతః. దేవాలయం నుండి వస్తున్నాను. కథం ఆగచ్చామి? ఇక్కడ మనం తీసుకున్నది లోకయానం. లోకయానేన ఆగచ్చామి. మీకు గుర్తుంది కదూ మాధ్యమం రూల్. లోకయానం లోకయానేన. త్రిచక్రికా త్రిచక్రికయా. కిమర్థం ఆగచ్చామి? పఠనార్థం ఆగచ్చామి. ఇక్కడ పఠనార్థం చదవటానికి, పఠితుం చదవటానికి. దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే పఠితుం ఆగచ్చామి. ఇంకా పఠనస్య కృతే ఆగచ్చామి. ఇన్ని విధాలుగా చెప్పొచ్చు అనమాట. మనము ముందు ముందు తెలుసుకుందాము. ఇప్పటికైతే సులభంగా కిమర్థం, పఠనార్థం, ఎందుకని, చదవటానికి,
ఇప్పుడు ఈ చిన్ని సమాధానాలన్నీ కలిపేద్దాం. అహం మధ్యాహ్నకాలే సార్ధైకవాదనే విద్యాలయం దేవాలయతః లోకయానేన పఠనార్థం ఆగచ్చామి. నేను మధ్యాహ్న కాలమందు 1:30కి విద్యాలయానికి దేవాలయం నుండి బస్సు ద్వారా, ఇక్కడ బస్సు ద్వారా అనేది యాప్ట్, ఇక్కడ బస్సు ద్వారా బస్సు ద్వారా అని సరైనది. పఠనార్థం చదవటానికి వస్తున్నాను. ఇలా మీరు ఎక్సర్సైజ్ ఆగతవాన్, ఇదే ప్రశ్న పదాలు ఆగతవాన్ ఆగతవతి మీద ఉపయోగించండి. ఆగతవాన్ ఆగతవతి అనేది గచ్చతి ఆగచ్చతి యొక్క భూతకాల క్రియాపదం అన్నమాట. భూతకాల క్రియాపదాలు చూద్దాము. ఇది వేరే లింక్ మీద ఉంది. సప్తకకారః ఆగచ్చతి అన్న లింక్ వెళ్దాం. ఓకే, ఆగతవాన్ ఆగతవతి. ఆగతవాన్ అనేది పుంలింగానికి ఉపయోగించే క్రియాపదం. అది ఆ పుంలింగం ప్రథమ పురుషలో ఉన్న, ఉత్తమ పురుషలో ఉన్న ఆగతవాన్ ఉపయోగిస్తారు. ఆగతవతి అనేది భూతకాలంలో స్త్రీలింగానికి ఉపయోగించే క్రియాపదం. ఆ క్రియాపదం ప్రథమ పురుషకి మరియు ఉత్తమ పురుషకి ఉపయోగించే క్రియాపదం. ఉదాహరణలు నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఇక్కడ చూపించాను, ఒకసారి చూడండి. ఆగతవాన్, కిం ఆగతవాన్, ఏది వచ్చింది, ఏది వచ్చాడు, వచ్చింది వచ్చాడు. మిత్రం ఆగతవాన్, ఏది సంస్కృతంలో తెలుగులో ఏది వచ్చింది అంటాము. కాకపోతే ఇక్కడ ఆగతవాన్ అంటే వచ్చాడు లేకపోతే వచ్చాను అని అర్థం వస్తుంది. కాబట్టి ఏది వచ్చాడు అని చెప్పలేం కదా, అందుకోసం ఏది వచ్చింది అని ఇక్కడ రాశాను. ఇది నేను బ్రాకెట్స్లో పెడతా. మిత్రం ఆగతవాన్, మిత్రుడు వచ్చేసాడు. కాబట్టి ఇది భూతకాల క్రియాపదం. ఇంకా మీకు ఉపయోగపడేది ఏంటి అంటే, ఈ క్రియాపదాన్ని ఇక్కడ చూడండి. ఇక్కడ భూతకాలంలో ప్రథమ పురుష భూతకాలం చూడండి. ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశా. గతవతి వెళ్ళింది, గతవత్యః బహువచనంలో. ఆగతవాన్, గతవాన్ పుంలింగానికి. ఇక్కడ భూతకాలంలోని ఉత్తమ పురుష కూడా తీసుకోండి. అవే క్రియాపదాలు వెళ్ళాను, అహం గతవాన్, నేను స్త్రీలింగం కదా కాబట్టి నాకు అహం గతవతి అని వస్తుంది. అహం గతవతి, నేను వెళ్ళాను. సీతా గతవతి, సీత వెళ్ళింది. ఒకవేళ నేనే పుంలింగం అవుతే అహం గతవాన్, నేను వెళ్ళాను. రామః గతవాన్, రాముడు వెళ్ళాడు. రామః ఆగతవాన్, రాముడు వచ్చాడు. అహం ఆగతవాన్, నేను వచ్చాను పుంలింగం అయితే. ఆ నేను స్త్రీలింగం అయితే నేను అహం ఆగతవతి, నేను వచ్చాను. రమా ఆగతవతి, రమా వచ్చింది. అలా ఇక్కడ రెండిటికీను క్రియాపదాన్ని సప్తకకారాః ఆగచ్చతి. ఇక్కడ ఆ రెండు అర్థాలకిను
సప్తకకారాः రాశాను. ఇదొక రెఫరెన్స్‌గా తీసుకోండి. మీ సొంతంగా ఈ సప్తకకారాలతో ఒక వాక్యాన్ని నిర్మించడానికి ప్రయత్నించండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. ధన్యవాదः.